ఇటు చూడండి నాది ఆఫ్టర్ రన్నింగ్ 3 కిలోమీటర్స్. ఏ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఈరోజు ఫ్రైడే డాక్టర్స్ వాళ్ళకి బీడా గ్రౌండ్లో స్ట్రెంత్ ట్రైనింగ్కి వెళ్ళాలి. సో నేను మార్నింగ్ 4 o'clockకే లేచింటి. ఇప్పుడు 4:35 అయింది. మన రన్నింగ్ పార్ట్నర్స్ స్టేడియంలో వర్కౌట్ చేస్తుంటారు. 4:30కే అక్కడ వచ్చింటారు వాళ్ళు. కాకపోతే నేను కొద్దిగా లేట్ పోతున్నా. నేను వర్కౌట్ ఏం చేసలేను, లైట్గా వార్మప్ చేయాలనుకున్నాను. గ్రౌండ్కి వెళ్ళి ఏమవుతుందో చూద్దాం. అండ్ ఇక్కడ నేను లేస్తేనే నా సైకిల్ని ఛార్జింగ్ పెడతాం. సో ఇప్పుడు నేను ఈ సైకిల్ ఛార్జింగ్ని తీసేసిన. అండ్ అలాగే ఇక్కడ 2 బనానాస్ ఉన్నాయి. 2 బనానాస్ తిని లేట్ చేయకుండా గ్రౌండ్కి వెళ్దాం. గాడి లేదు ఇడుచుతావాడా? ఇడ్స్ రావాలా? గాడి లేదు కదా. మా ఊరికి పనికి రావాలని పిలుస్తుంది ఎర్లీ మార్నింగ్ 4:30కే. సో గాడి లేదు, సో నేను గ్రౌండ్కి వెళ్తాను. అండ్ ఇప్పుడే జస్ట్ 2 బనానాస్ని తినేసిన. అండ్ బయట చలి పక్కా ఉంది, ఎందుకంటే నేను డైలీ మార్నింగ్ వేస్తాను కాబట్టి నాకు తెలుసు చలికాలం చలినే ఉంటుంది. సో స్వెటర్ వేసుకొని రెడీ అయిపోయినా. ఇప్పుడు నేను గ్రౌండ్కి వెళ్తున్నా. అండ్ ఇక్కడ గ్రౌండ్కి అప్పుడే నా రన్నింగ్ పార్ట్నర్స్ వచ్చినారు. ఇక్కడ చూడవచ్చు, స్కూటీ వచ్చేసి నా డైలీ రన్నింగ్ పార్ట్నర్ది. అండ్ బైక్ వచ్చేసి ఇంకా 2 రన్నింగ్ పార్ట్నర్స్ది. అండ్ నేను ఇప్పుడే జస్ట్ నా ఎలక్ట్రిక్ సైకిల్లో ఇక్కడ స్టేడియంకి వచ్చిన. నేను లైట్గా వార్మప్ చేస్తా, నా రన్నింగ్ పార్ట్నర్స్ వర్కౌట్ చేస్తుంటారు. ఇక్కడంతా మాదంతా స్క్వాడ్ రన్నింగ్ అంతా వర్కౌట్ కంప్లీట్ చేసుకొని బిడే గ్రౌండ్కి వెళ్తాం. ఇక్కడ స్టేడియంలో మెయిన్ డోర్ అస్సలు ఇంకా తెరచలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 4:50 అవుతుంది. సో ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ స్టేడియం యాక్చువల్లీ 5:30, 6 o'clockకి అలా తెరుస్తారు. సో మేము మార్నింగ్ 4:30కే ఇక్కడ గ్రౌండ్కి వస్తాం కాబట్టి సో వెనకల నుంచి వెళ్ళాలన్నమాట మేము. ఇదే గాయస్ దాపా వెనకల నుంచి అంటే ఇలా రావాలన్నమాట. అది అక్కడ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నేను ఇప్పుడు వెనకల నుంచి వచ్చిన. సో ఇప్పుడు నేను ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళి అక్కడ ఉంటారు నా రన్నింగ్ పార్ట్నర్స్. సో ఇప్పుడు నేను ఆటకి వెళ్ళాలి. ఇలానే వెళ్తున్నా సైడ్కి. మేము ఇట్లా ఎర్లీ మార్నింగ్ వస్తే ఇలా వెళ్ళాలి వెనకల నుంచి గ్రౌండ్ లోపలికి. గుడ్ మార్నింగ్ మాము. గుడ్ మార్నింగ్ అన్నా. నా డైలీ రన్నింగ్ పార్ట్నర్స్ అండ్ ఇక్కడ ఆనంద్ అన్న స్ట్రెచింగ్ చేస్తున్నారు. గాయస్ నేను ఇప్పుడే జస్ట్ 3 kilometers కంప్లీట్ చేసుకున్నాను నా రన్నింగ్ పార్ట్నర్స్తో. అండ్ ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్స్ ఇంకా రన్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళది ఈరోజు వర్కౌట్ వచ్చేసి 40 minutes అనమాట. 4:35లో నేను 3 kilometers కంప్లీట్ చేసిన. అండ్ ఇంకా 2 నా రన్నింగ్ పార్ట్నర్స్ 40 minutes రన్ చేస్తున్నారు. నేను వాళ్ళ వెనుకలే ఉరుకున్నాను అనమాట. అండ్ ఇంకొకన్నా మా స్క్వాడ్ ఈరోజు ఫుల్ రాలేదు. మెయిన్ రన్నర్ మన తిప్పేసి అన్న రాలేదు ఈరోజు. అన్నికేమో మార్నింగే డ్యూటీకి పోవాలి కాబట్టి సో రోజు రాలేదన్నమాట. యాక్చువల్లీ చెప్పాలంటే నా 3 రన్నింగ్ పార్ట్నర్స్ ఈరోజు ఆఫ్టర్నూన్ మంగళూరు మ్యారథాన్కి పోతున్నారనమాట. సో తిప్పేసి అన్న పని చేసేదాట వాళ్ళకి లీవ్ ఇయర్ కాబట్టి సో ఎక్స్ట్రా డ్యూటీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చేసుకొని సో ఈరోజు నా డైలీ రన్నింగ్ పార్ట్నర్స్ మంగళూరు మ్యారథాన్కి పోతున్నారు అనమాట. ఇక్కడ బళ్ళారిలో ఈరోజు ఆఫ్టర్నూన్ ట్రైన్ ఎక్కుతారు. సో వాళ్ళు రేపు మార్నింగ్ కల్లా రీచ్ అయిపోతారు మంగళూరుకి. ఇప్పుడు రేపు నుంచి నేను ఒకటే వర్కౌట్ చేసుకోవాలి. ఇటు చూడండి నాది ఆఫ్టర్ రన్నింగ్ 3 kilometers నాది ఇది బాడీ కండిషన్ అనమాట. స్వెట్ లైట్గా చలి ఉంది. సో నా బాడీ ఫుల్ స్వెట్ అయింది కాబట్టి సో దట్ నాకు చలి అంత అనిపించదు. అండ్ ఇక్కడ మేము స్వెటర్ వేసుకొని రన్ చేసినాం. నేను ఫుల్ 3 kilometers స్వెటర్ వేసుకొని రన్ చేసిన. నా రన్నింగ్ పార్ట్నర్స్ కొద్దిగా స్వెటర్ వేసుకొని రన్ చేసి బాడీ వార్మ్ అయ్యేదానా ఇప్పుడు స్వెటర్ ఇప్పేసి రన్ చేస్తున్నారు అనమాట. వాళ్ళది 40 minutes రన్నింగ్ ఉంది వర్కౌట్, ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎన్ని మినిట్స్ చేస్తున్నా? హాఫ్ అన్ అవర్. అది టైం వాచ్ 30 minutes రన్ చేస్తున్నాడు గాయస్ నా డైలీ రన్నింగ్ పార్ట్నర్. అండ్ ఇంకా ఆనంద్ అన్న ఇంకా 10 minutes రన్ చేస్తాడు. నా రన్నింగ్ పార్ట్నర్ కంటిన్యూ రన్ చేయవాళ్ళు. సో దట్ అందుకే 30 minutes రన్ చేస్తున్నాడు. ಎಷ್ಟು ಮನೆ అన్న డాక్టర్స్? 31.40. ఆనంద్ అన్న 31 minutes సంథింగ్ ఉన్నాడు.
ఈ చలికి అసలు బ్రీతింగ్ సెట్ అవ్వట్లేదు అనమాట. సో అందుకే తక్కువ చేస్తున్నారు. మీరు ఒకసారి గ్రౌండ్కి వచ్చి ట్రై చేయండి. ఇలా చలి అవ్వట్లేదు గాయస్, అయినా మేము అలాగే పుష్ చేస్తున్నాం. స్టేడియంలో ఇక్కడ మాది వర్కౌట్ అంతా అయిపోయింది. ఇప్పుడు మేము బిడే గ్రౌండ్కి వెళ్తున్నాం. టైం వచ్చేసి 6 అయింది. ఫైనల్లీ మేము ఇక్కడ బిడే గ్రౌండ్కి అయితే వచ్చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ ఆనందం చేపిస్తున్నాడు. ఇక్కడ చూపిస్తున్నాడు గాయస్. ఇదే ఫస్ట్ డెమో గాయస్. ఇది లాస్ట్ డెమో అనమాట. చూడండి, ఇదే లాస్ట్ గాయస్. ఇక్కడ వర్కౌట్ అవుతుంది గాయస్.
ఇక్కడ 1 అవర్ సెషన్ అంతా కంప్లీట్. ఇప్పుడంతా ప్యాకింగ్ చేస్తున్నారు గాయస్. అంతా ఇంటికి పోతారు. లాస్ట్ ఒక ఫోటో సెషన్ అయినాక ఇక్కడ నా రన్నింగ్ పార్ట్నర్స్ కూడా సెషన్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్తాం. వర్కౌట్ అంతా అయిపోయింది. ఈరోజు ఫస్ట్ కోరుకొని ఉండింది. ఇంకా సవాల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు పోతున్నాం గాయస్. అరే బాయ్ బాయ్ నా. ఇక్కడ నా సైకిల్ని పార్క్ చేసి లాక్ వేసేసిన. ఇప్పుడే నేను జస్ట్ ఇంటికి వచ్చిన. ఈ రోజు కథ ఇంతే. ఈ బ్లాగ్ నేను ఇక్కడికి ఎండ్ చేస్తా. ఐ థింక్ ఈ రోజు బ్లాగ్ మీకు ఇష్టమైంటుంది. ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఓకే టాటా బాయ్ బాయ్.